ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును నా తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క రక్షణ గృహము చుట్టూ దయచేసినందుకు స్తోత్రాలు. మా అందరినీ కూడా కాపాడినందుకు వందనాలు. మాకు కావలసిన నిద్రను దయచేసినందుకు కృతజ్ఞతలు. ఈ యొక్క డిసెంబర్ కాలంలో మొదటి దినమును చూడలేక ఎంతో మంది తండ్రి గతించిపోయిన వారిగా ఉన్నారు. అయినప్పటికీ మమ్మల్ని ఈ ఉదయాన సజీవ లెక్కల్లో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈ రోజును మాకు ఒక బహుమానముగా అందజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ డిసెంబర్ నెలంతను కూడా మీ యొక్క సహాయము, రక్షణ, మీ ప్రేమ సమస్తాన్ని తోడుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు అని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనము ద్వారా నాయన ఈ ఉదయాన మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవును ప్రభువా, నీతిమంతులుగా ఉంటే, మీకోసం జీవించే వారిగా మేముంటే, మీరు చెప్పినట్లు మేము నడుచుకునే వారిగా ఉంటే మమ్మల్ని కదిలించడం ఎవ్వరి వల్లనో కాదు అని నాయన ఈ యొక్క వాక్యము ద్వారా రూఢిపరుస్తున్నందుకు స్తోత్రాలు. మేము తండ్రి మీ యొక్క రక్తము చేత కడగబడిన బిడ్డలుగా ఉంటుండగా, నీతిమంతులుగా ఉంటుండగా మరలా ఈ రోజున లోకానుసారులుగా, అనీతిమంతులుగా, భక్తిహీనులుగా మారిపోకుండా నాయన మీ సహాయము దయచేయండి. నీ కోసం జీవించే హృదయము ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి కదిలింపబడని స్థితిలోనికి, అనుభవంలోనికి వారు రావడానికి సహాయము దయచేయండి. ప్రతి బిడ్డను తండ్రి పదునైన వ్యక్తులుగా మార్చండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో తండ్రి మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా. అనేక ప్రయాణాలు ఈరోజు చేయాల్సి ఉంటుండగా తండ్రి, చేస్తూ ఉండంగా ప్రభువా రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. వాహనమును మీ స్వాధీనపరచుకొనండి. ఆ వాహనమును నడుపుతున్న ఆ డ్రైవర్ను మీ స్వాధీనపరచుకొనండి. ఎదురుగా వస్తున్న వాహనములను మీ స్వాధీనపరచుకొనండి. క్షేమమును, సురక్షితమును ప్రతి బిడ్డకు దయచేయండి. ఏ అపాయం, ఏ ప్రమాదం ఎవరి దరికి రాకుండా కాపాడండి తండ్రి నాయనా. అదే విధంగా ఈ రోజున తండ్రి పనులను కూడా దీవించండి. చేస్తున్నటువంటి ప్రతి పనిలో ప్రతి ఒక్క బిడ్డ నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. జ్ఞానం, బలం, శక్తి, వివేచనతో ప్రతి ఒక్కరిని నా తండ్రి నింపండి ప్రభువా. అదే విధంగా ఆగిపోయిన పనులు కూడా మీ కృపను బట్టి నూతన పరచబడే సహాయము దయచేయండి. నూతనమైన కార్యాలు, శుభకార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వాటి అన్నిటిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని సిద్ధపాటు కలిగి ఉంటున్నారో, వెళుతున్నారో, వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి